హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీ. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. సో ఎయిర్పోర్ట్కు ఘన స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి గారి విజువల్స్ ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ గారిని స్వాగతిస్తూ, హైదరాబాద్కి స్వాగతిస్తూ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అయితే ప్రజెంట్ అయితే ఈ రోజు కలవడం జరిగింది. ఆల్రెడీ మనం దీని గురించి అప్డేట్స్ ఇచ్చాము. సో దాంతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది. సో దీని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడదాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం పలికారు. లోక్సభ ప్రత్యక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో జరగనున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ అండ్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ యొక్క సమావేశం అయితే జరగనున్నది. ఈ యొక్క సమావేశంలో వాళ్ళు చర్చించనున్నారని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణ తరగతులకు ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ గారిని అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యేటట్టు రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్, అనంతగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు రావటం, ముఖ్యంగా రెండు రాష్ట్రాల డిసిసి అధ్యక్షులతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాహుల్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. సో ఈ అనంతగిరి హిల్స్ లో జరగబోతున్న డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతులు ఏవైతే యొక్క సమావేశం ఉందో ఆ సమావేశంలో రాహుల్ గాంధీ గారు కొన్ని దిశానిర్దేశాలతో చేయబోతూ దాంతోపాటు కొన్ని యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ అయితే డిజైన్ చేశారని కూడా తెలుస్తోంది. సో ఈయన యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది 10:30 నుంచి మొదలయ్యి 4:30 వరకు ఈ యొక్క డిసిసి కమిటీ మీటింగ్ అయితే జరగబోతోందని కూడా తెలుస్తోంది. సో వెంటనే అనంతరం 4:30కి ఆయన వికారాబాద్ నుంచి రేవంత్ రెడ్డి గారితో బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన డైరెక్ట్గా ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పర్యటించనున్నారు. మళ్ళీ తిరిగి ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నారు. హైదరాబాద్లో ఎక్కువగా తిరగనప్పటికీ సో ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం మేల్కొల్పడానికి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పాటు 4:30 నుంచి ఆయన యొక్క షెడ్యూల్ అనేది ఢిల్లీకి వెళ్ళడానికి కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయిందని కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఆయన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనని ఘన స్వాగతం పలకగా అక్కడున్న కాంగ్రెస్ నేతలు కూడా జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు అయితే పలికారు. ఈ యొక్క సమావేశం అయిన తర్వాత 4:30కి ఆయన వికారాబాద్ నుంచి శంషాబాద్ అయితే వెళ్ళబోతున్నారు. సో శంషాబాద్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే పర్యటించనున్నారు. శంషాబాద్కి రాగానే మళ్ళీ కాంగ్రెస్ నేతలు జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అంటూ నినాదాలు కూడా పలకబోతున్నారని కూడా మనందరికీ తెలుస్తోంది. సో ఈ యొక్క యాక్షన్ ఆఫ్ ప్లాన్, ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారో కంప్లీట్గా అది ఆన్ ద ఫ్లో అయితే వెళ్ళబోతోంది. ఆన్ పేపర్ ఏదైతే వాళ్ళు డిజైన్ చేసుకున్నారో ఈ యొక్క రాహుల్ గాంధీ గారి ఈ రోజు డే షెడ్యూల్ ఆన్ హైదరాబాద్ అండ్ వికారాబాద్ అండ్ డిసిసి మీటింగ్ మీద ఆయన యొక్క షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఆన్ పేపర్ పాయింట్గా ముందుకు వెళ్తున్నాయి అండ్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా మా అందరికీ తెలియజేయండి. సో ఇవి విన్నారు కదా, ఈరోజు రాహుల్ గాంధీ గారి షెడ్యూల్ పరంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు, ఇందాక చెప్పినట్టు కొన్ని విశేషాలు అయితే, కొన్ని కీలక ప్రకటనలు, కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన ఈరోజు తీసుకోబోతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఆయన ఈరోజు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు సాయంత్రం 4:30 వరకు ఆయన యొక్క షెడ్యూల్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ హ్యాష్‌ట్యాగ్ యూ. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. హైదరాబాద్కు చేరుకున్న రాహుల్ గాంధీ. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ.
సో ఎయిర్పోర్ట్ కు ఘన స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి గారి విజువల్స్ ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ గారిని స్వాగతిస్తూ హైదరాబాద్ కి స్వాగతిస్తూ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అయితే ప్రెసెంట్ అయితే ఈ రోజు కలవడం జరిగింది. ఆల్రెడీ మనం దీని గురించి అప్డేట్స్ ఇచ్చాము. సో దాంతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది. సో దీని గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడదాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం పలికారు. లోక్సభ ప్రత్యక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు కూడా చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో జరగనున్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ అండ్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ యొక్క సమావేశం అయితే జరగనున్నది. ఈ యొక్క సమావేశంలో వాళ్ళు చర్చించనున్నారని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణ తరగతులకు ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ గారిని అయితే ముఖ్య అతిథిగా హాజరయ్యేటట్టు రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్, అనంతగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు రావటం, ముఖ్యంగా రెండు రాష్ట్రాల డిసిసి అధ్యక్షులతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాహుల్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. సో ఈ అనంతగిరి హిల్స్ లో జరగబోతున్న డిసిసి అధ్యక్షుల శిక్షణ తరగతులు ఏవైతే ఈ యొక్క సమావేశం ఉందో ఆ సమావేశంలో రాహుల్ గాంధీ గారు కొన్ని దిశానిర్దేశాలతో చేయబోతూ దాంతోపాటు కొన్ని యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ అయితే డిజైన్ చేశారని కూడా తెలుస్తోంది. సో ఈయన యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది 10:30 నుంచి మొదలయ్యి 4:30 వరకు ఈ యొక్క డిసిసి కమిటీ మీటింగ్ అయితే జరగబోతోందని కూడా తెలుస్తోంది. సో వెంటనే అనంతరం 4:30కి ఆయన వికారాబాద్ నుంచి రేవంత్ రెడ్డి గారితో బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన డైరెక్ట్గా ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పర్యటించనున్నారు. మళ్ళీ తిరిగి ఢిల్లీకి అయితే వెళ్ళబోతున్నారు. హైదరాబాద్లో ఎక్కువగా తిరగనప్పటికీ సో ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం మేల్కొల్పడానికి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పాటు 4:30 నుంచి ఆయన యొక్క షెడ్యూల్ అనేది ఢిల్లీకి వెళ్ళడానికి కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయిందని కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఆయన వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయనని ఘన స్వాగతం పలకగా అక్కడున్న కాంగ్రెస్ నేతలు కూడా జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు అయితే పలికారు. ఈ యొక్క సమావేశం అయిన తర్వాత 4:30కి ఆయన వికారాబాద్ నుంచి శంషాబాద్ అయితే వెళ్ళబోతున్నారు. సో శంషాబాద్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే పర్యటించనున్నారు. శంషాబాద్కి రాగానే మళ్ళీ కాంగ్రెస్ నేతలు జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అంటూ నినాదాలు కూడా పలకబోతున్నారని కూడా మనందరికీ తెలుస్తోంది. సో ఈ యొక్క యాక్షన్ ఆఫ్ ప్లాన్, ఈ యొక్క షెడ్యూల్ ఏదైతే రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకున్నారో కంప్లీట్గా అది ఆన్ ద ఫ్లో అయితే వెళ్ళబోతోంది. ఆన్ పేపర్ ఏదైతే వాళ్ళు డిజైన్ చేసుకున్నారో ఈ యొక్క రాహుల్ గాంధీ గారి ఈ రోజు డే షెడ్యూల్ ఆన్ హైదరాబాద్ అండ్ వికారాబాద్ అండ్ డిసిసి మీటింగ్ మీద ఆయన యొక్క షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఆన్ పేపర్ పాయింట్గా ముందుకు వెళ్తున్నాయి అండ్ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా మా అందరికీ తెలియజేయండి. సో ఇవి విన్నారు కదా, ఈరోజు రాహుల్ గాంధీ గారి షెడ్యూల్ పరంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు, ఇందాక చెప్పినట్టు కొన్ని విశేషాలు అయితే, కొన్ని కీలక ప్రకటనలు, కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన ఈరోజు తీసుకోబోతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఆయన ఈరోజు తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ రోజు సాయంత్రం 4:30 వరకు ఆయన యొక్క షెడ్యూల్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.